వెల్కమ్ టు 5 మంత్ర. మై సెల్ఫ్ ప్రసాద్ యాదవ్, ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. టాపిక్ నేమ్ వచ్చేసి మనకి జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి మీకు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి క్వాంట్, నెక్స్ట్ ఏంటి ఇంగ్లీష్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఎక్సెట్రా. ఓకే, ఇక మనకి ఏంటి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ తీసుకున్నాను, యాపిల్. ఓకే, ఇక్కడ మనకి యాపిల్ ముందు ఆర్టికల్ ఏమొస్తుంది, యాన్ ఆర్టికల్, యాన్ యాపిల్, యాన్ యాపిల్. ఇక మనకి ఏంటిది ఇక్కడ యాన్ అనేది ఏంటమ్మా ఆర్టికల్స్. ఓకే, ఇది ఒక రూల్ మనకి గ్రామర్లో ఒక రూల్ మనకి, అంటే ఈ రూల్ని ఇలానే బై హార్ట్ చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ అగైన్ మీకు రీజనింగ్ వచ్చేసి ఏంటమ్మా మన థింకింగ్ ఎబిలిటీ. మనకి ఎంత థింకింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటే మన రీజనింగ్లో అంత స్కోర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అగైన్ జిఎస్ జనరల్ అవేర్నెస్ మనం బై హార్ట్ చేయాలి. మనకి థియరీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, బై హార్ట్ చేయాలి. అలా అని నేను ఇవన్నీ ఈజీ అని చెప్పట్లేదు. ఇక మనకి ఏంటంటే దేని స్పెషాలిటీ దానిది. ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే బై హార్ట్ చేయాలి. మీరు ఎంత బై హార్ట్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటే రూల్స్ బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ అగైన్ రీజనింగ్, థింకింగ్ ఎబిలిటీ, నెక్స్ట్ జిఎస్ అండ్ జనరల్ అవేర్నెస్. ఓకే, క్వాంట్ వరకు వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్వాంట్ మనకి ఎలా చెప్తాను మీకు. ఓకే, మనకు వచ్చేసి క్వాంట్. ఇక మనకి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్, మీరు క్వాంట్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి మీకు. ఓకేనా, ఇప్పుడు మన క్లాస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన క్లాస్ మనకి ఇక్కడ నేను ఫస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్స్ చెప్తాను. బేసిక్స్. ఓకే, ఈ బేసిక్స్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా, ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, ఇది క్లాస్ వర్క్ మనకి, ఇది ఎవరిది ఫ్యాకల్టీ అంటే నా వర్క్. నెక్స్ట్ ఈ రెండు అయిపోయాక మీరేం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్. మీరు మ్యాథ్స్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత హై లెవెల్కి వెళ్తారో అన్ని మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, మ్యాథ్స్ మనకి చూస్తే రాదు, వింటే రాదు, పెన్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఇక్కడ బుక్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి మనకి పబ్లికేషన్ పేరుతో. మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి. మీరు ఏ బుక్ తీసుకున్నా ఒక బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్తాను మీకు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇదే టాపిక్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి లైన్స్ టాపిక్స్ తీసుకోండి. ఓకేనా, లైన్స్ అండ్ యాంగిల్స్ ఈ టాపిక్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్లో నేను నీకు బేసిక్స్ చెప్తాను, నెక్స్ట్ ఏంటి ప్రాబ్లమ్స్ చెప్తాను, నెక్స్ట్ ఏంటి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, మీరు ఒక టాపిక్ తీసుకున్నాక మీరు ఇందులో ఎన్ని మోడల్స్ అమ్మ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తాం. నాకు అన్ని మోడల్స్ కవర్ అయినా ఎలా తెలుస్తుంది మనకి, మీరేం చేస్తారు, నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఉంటాయి, అవి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి నీకు ఇక్కడ తెలుస్తుంది మనం ఏ లెవెల్లో ఉన్నాము. అంటే ఎగ్జామ్లో ఈ లెవెల్ క్వశ్చన్స్ వస్తే నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను, ఇంకెంత నేర్చుకోవాలి, నా డ్రాబ్యాక్స్ ఏంటి. ఓకే, బేసిక్స్ రావట్లేదా, క్వశ్చన్ స్ట్రైక్ అవ్వట్లేదా, క్వశ్చన్ అర్థం కావట్లేదా, ఇవన్నీ తెలుస్తాయి మీకు ఎప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. అంటే ఏవైతే మనకి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఉంది, ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, ప్రతి ఎగ్జామ్ పేపర్ ఏది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఈ లెవెల్లోనే ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి. ఓకే, అట్లా ఎప్పుడు ఒక లెవెల్ వచ్చేంత వరకు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నువ్వెంత చేస్తే అంత వస్తుంది మ్యాథ్స్ నీకు. ఓకేనా, ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్, మ్యాథ్స్ ప్రాక్టీస్. ఫైన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి
ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోదాం మనం. ఏంటి మనకి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సిలబస్ చెప్తున్నాను మీకు. ఓకే, ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి టాపిక్ నేమ్ వచ్చేసి జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే నేను మీకు బేసిక్ చెప్తాను, బేసిక్స్. ఓకే, ఇందులో మనకి ఏముంటాయి, బేసిక్స్ ఏముంటాయి. ఓకే, చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీకు ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ బేసిక్ నేర్చుకుంటే నెక్స్ట్ మళ్ళీ మీకు ఇక్కడ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఏంటి, ట్రయాంగిల్స్ కానీ, నెక్స్ట్ సర్కిల్స్లో కానీ, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్లో కానీ, నెక్స్ట్ మిస్లాన్సియస్ కలిపి ఉంటాయి మనకి. ఈ సబ్ టాపిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ని యూజ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ బేసిక్స్ అనేది త్రూ అవుట్ జామెట్రీ వస్తాయి నీకు. త్రూ అవుట్ జామెట్రీలో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకేనా, ఫైన్. ఫస్ట్ ఇక మనం ఏం చేద్దామంటే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం, బేసిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫైన్. ఫస్ట్ మనకి ఫస్ట్ పాయింట్ అమ్మా బేసిక్స్. ఇక మీకు ఏంటమ్మా ఇది, ఫస్ట్ మీకు ఏం చెప్తున్నాను ఇక్కడ, బేసిక్స్ చెప్తున్నాను. బేసిక్స్ ఫస్ట్ మనకి పాయింట్ అంటే ఏంటి ఫస్ట్. ఓకే, పాయింట్, దీన్ని మనం ఏమంటామమ్మా, పాయింట్ అంటాం. ఓకే, ఇది మనకేంటి, పాయింట్. ఓకే, నెక్స్ట్ అగైన్. ఓకే, ఫైన్. చూడమ్మా ఇక్కడ ఫస్ట్ వన్ మనకి 3 ఉన్నాయమ్మా, ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. 3 ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ వన్ మనం ఏమంటాం ఇక్కడ, ఇది మనకేంటి, లైన్. ఓకే, సెకండ్ వన్ ఏంటమ్మా, లైన్ సిగ్మెంట్. థర్డ్ వన్ ఏంటమ్మా, రే. ఓకే, ఫస్ట్ మనకి లైన్ అంటే ఏంటి చెప్తాను మీకు. లైన్ అంటే ఏంటి, లైన్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయమ్మా, ఎన్ని పాయింట్స్ అయినా ఉంటాయి. అంటే దీన్ని మనం ఏమంటామో డెఫినేషన్, లైన్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకే, అంటే ఏంటమ్మా, సింపుల్గా అన్లిమిటెడ్. మనకి దీని మీద ఎన్ని పాయింట్స్ అయినా ఉంటాయమ్మా, క్లోజ్డ్ అనేది ఉండదు మనకి. ఓకే, లైన్ నథింగ్ బట్ వాట్, లైన్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, నథింగ్ బట్ ఇట్ డోంట్ హ్యాస్ ఎండింగ్ పాయింట్స్. అలా, ఫైన్. నెక్స్ట్ ఏంటమ్మా, లైన్ సిగ్మెంట్. ఓకే, ఈ లైన్ సిగ్మెంట్ మనకి ఏంటి, ఇక్కడ 2 ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ, ఇది మనకేంటి 2 ఎండింగ్ పాయింట్స్. 2 ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మనం ఏమంటాం, లైన్ సిగ్మెంట్ అంటాం. ఓకే, దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామమ్మా, ఇలా. లైన్ ఎలా ఇండికేట్ చేస్తాం, ఇలా. నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి, రే. ఇక రే మనకేంటి ఇక్కడ 1 సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, 1 సైడ్ ఎండ్ పాయింట్. నెక్స్ట్ సైడ్ ఏంటమ్మా, ఎన్ని పాయింట్స్ అని వస్తాయి మనకి. ఇక ఫస్ట్ వన్ ఏంటి, లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ ఏంటమ్మా, రే. క్లియర్ కదా. ఏంటమ్మా ఇక్కడ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ ఏంటమ్మా, ఇట్ హ్యాస్ 2 ఎండింగ్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 1 సైడ్ ఎండింగ్ పాయింట్, అదర్ సైడ్ అన్లిమిటెడ్. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ బేసిక్స్. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే మనకి ఇక్కడ చూడమ్మా, నేను ఒక లైన్ తీసుకున్నాను. ఈ లైన్లో మనకి ఇక్కడ లైన్ మీద పాయింట్స్ తీసుకున్నానమ్మా. మనకి ఒక లైన్ మీద 3 ఆర్ మోర్ దాన్ 3, అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ మనం ఏమంటాం ఇక్కడ, కొలీనియర్ పాయింట్స్. ఏంటమ్మా ఇక్కడ, కొలీనియర్ పాయింట్స్. అంటే ఇక్కడ మనకి ఒకే లైన్ మీద 3 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటే, ఓకే, ఆ పాయింట్స్ మనం ఏమంటాం, కొలీనియర్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వన్. నేను లైన్స్ తీసుకున్నానమ్మా. ఓకే, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయమ్మా. ఈ 3 లైన్స్ మనకి ఒకే పాయింట్ నుంచి
మూవ్ అవుతున్నాయమ్మా. ఈ పాయింట్ మనం ఏమంటామా, మీటింగ్ పాయింట్ అంటాం. ఓకే, మీటింగ్ పాయింట్. చూడండి ఇక్కడ ఈ లైన్స్ని ఏమంటామంటే మనం కాన్కరెంట్ లైన్స్. ఏంటమ్మా, కాన్కరెంట్ లైన్స్. కాన్కరెంట్ లైన్స్. ఓకే, మనకి లైన్స్ అన్ని ఒకే మీటింగ్ పాయింట్ నుంచి పాస్ అయితే ఆ లైన్స్ మనం ఏమంటాం, కాన్కరెంట్ లైన్స్. ఓకే, గోయింగ్ టు నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ చూడమ్మా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను 2 లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ అయ్యాయమ్మా. ఓకే, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ పాయింట్ మనం ఏమంటాం అమ్మా, వర్టెక్స్ అంటాం. ఏమంటాం, వర్టెక్స్. ఈ వర్టెక్స్ దగ్గర కండిషన్ ఏంటి ఇక్కడ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఆల్ఫా తీసుకున్నానమ్మా, ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ ఆల్ఫానే ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి మనకి, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే అపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఈ సైడ్లో మనకి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ బీటా తీసుకున్నాను, ఇక్కడ ఏంటమ్మా బీటా తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఈ అపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి, ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఎలా చూద్దాం. ఫైన్, నేను ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నానమ్మా, 2 లైన్స్ తీసుకున్నాను. 2 లైన్స్ మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే, నేను ఇక్కడ 20 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 20 డిగ్రీస్ తీసుకున్నాను. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 20 అయినప్పుడు ఈ ప్లస్ ఎంత ఉంటుందమ్మా, 160. చెప్తాను మీకు అది ఎలా అని నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో వస్తాయి మీకు. నెక్స్ట్ ఇక్కడ 160 అయితే ఇక్కడ ఏంటమ్మా 20 డిగ్రీస్. అంటే ఏం లేదమ్మా, మీరు ఒక లైన్ తీసుకుంటే మనకి వన్ సైడ్ వచ్చి ఎంత ఉంటుందమ్మా, 180 డిగ్రీస్ ఉంటుంది. చెప్తాను మీకు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో వస్తుంది అక్కడ మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ మనకి ఏంటమ్మా, ఇక్కడ 20 ఎగ్జాంపుల్ అనుకున్నాను అంతే. 20 నువ్వు ఏదైనా అనుకో, 30 తీసుకో, 40 తీసుకో, 60 తీసుకో, 70 ఏ తీసుకున్నా పర్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ మనకి ఎలా వచ్చిందని చెప్తున్నాం మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఏంటి 20 డిగ్రీస్ అయితే ఇక్కడ ఏంటమన్నా 160 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 160 అయిపోయాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి 180. అప్పుడు ఇక్కడ ఏమొస్తాయమ్మా 20. ఓకే, ఇది 20 అయితే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ 180 కదా, ఇక్కడ ఏమొస్తుంది 160. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి అమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అపోజిట్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఓకేనా, ఫైన్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. ఇక్కడ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ చెప్తాను మీకు, 180 వచ్చింది కదా, ఇక్కడ డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ 0 డిగ్రీస్, నేను టీటా తీసుకున్నానమ్మా, <90. ఓకే, సెకండ్ ఏంటమ్మా, దట్ ఈస్ టీటా = 90 డిగ్రీస్, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి 90 θ 180. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ θ = 180. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటమ్మా, దట్ ఈస్ 180 θ 360. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటమ్మా, θ = 360. ఓకేనా, ఇవి మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటమ్మా, మీకు చెప్తాను నేమ్స్ ఉంటాయి వీటికి, దీన్ని ఏమంటారు చెప్తాను మీకు ఎలా అని. ఫస్ట్ ఏంటమ్మా 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే అక్యూట్ యాంగిల్. ఏమంటామమ్మా, అక్యూట్ యాంగిల్. ఓకే, సెకండ్ వన్ మనకి θ = ఇక్కడ ఏంటి మనకి 90 డిగ్రీస్, దీన్ని మనం ఏమంటాం రైట్ యాంగిల్. ఓకే, మీరు డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటే దీనికి మనకి ఎలా వస్తుందమ్మా, అక్యూట్ కదా, ఇలా వస్తుంది మీకు. ఇది మనకి θ. అంటే ఇక మీకు ఏంటంటే యాంగిల్ అనేది 0 నుంచి 90 మధ్యలో ఉంటే యాంగిల్ మనం ఏమంటాం, అక్యూట్ యాంగిల్ అంటాం. మీకు క్వశ్చన్లో అంటాడు, ఏమంటాడు, θ ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్. అంటే మీనింగ్ ఏంటి,
ఆ రేంజ్ అని ఎలా ఉంటుంది మనకి 0 degrees to 90 degrees. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 90 degrees కదా, 90 ఎగ్జాక్ట్ 90 అమ్మ. దీనికి ఎలా వస్తుంది మనకి పర్పెండిక్యులర్ కదా. ఓకే, ఇక్కడ ఏంటమ్మా టీటా ఈక్వల్స్ టు 90. ఓకే, నెక్స్ట్ యాంగిల్ అమ్మ, ఇది మనకి ఏంటి అబ్ట్యూస్ యాంగిల్. ఏంటమ్మా అబ్ట్యూస్ యాంగిల్. రేంజ్ మనకి ఎలా అవుతుంది 90 to 180 degrees. ఓకే, ఎలా డ్రా చేస్తాం అమ్మి, ఇలా. ఫైన్. నెక్స్ట్ మనకేంటి టీటా ఈక్వల్స్ టు 180 degrees. చూడమ్మా ఇక్కడ స్ట్రేట్ లైన్, నేను స్ట్రేట్ లైన్ తీసుకున్నానమ్మా. ఇది మనకేంటి స్ట్రేట్ లైన్. ఓకే, స్ట్రేట్ లైన్లో మనకి ఏంటమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ మనకి 180. నువ్వు ఎలా అన్నా తీసుకో అమ్మా, నువ్వు ఇలా తీసుకున్నా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు, లేదు అంటే ఇలా తీసుకున్నా పర్లేదు. నువ్వు ఎలా తీసుకున్నా అంటే ఇక్కడ మనకి ఏంటి ఒక స్ట్రేట్ లైన్ తీసుకుంటే దాని వన్ సైడ్ యాంగిల్ ఎంతమ్మా 180 degrees. ఓకే, 180 degrees. నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఇక్కడ 180 to 360 కదా. ఓకే, నేను నెక్స్ట్ లేయర్ తీసుకుంటానమ్మా. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ రాస్తున్నాను 180 degrees టీటా లెస్ దాన్ 360. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం అమ్మా. ఏమంటాం రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, నువ్వు ఎలా ఉంటుంది మనకి లైన్స్లో డ్రా చేయాలంటే ఇలా. ఇది మనకి ఏంటమ్మా రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ టీటా ఈక్వల్స్ టు ఏంటమ్మా 360. ఇది తెలుసమ్మా అందరికీ. ఎలా ఉంటుంది మనకి సర్కిల్. ఓకే, ఇవి మనకి బేసిక్స్ అమ్మా. ఓకేనా, టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో బేసిక్స్ మనకి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. మనకి ఇక్కడ చూడమ్మా మనకి వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మీకు దీని మీద బిట్ వస్తుంది డైరెక్ట్. మనకి ఏమి ఇస్తారంటే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అమ్మా. ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను టీటా 1, టీటా 2 తీసుకున్నానమ్మా. టీటా 1, టీటా 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఓకే ఎలా తీసుకుంటాం ఇక్కడ టీటా 1 ప్లస్ టీటా 2 ఈక్వల్స్ టు 90 degrees. ఏంటమ్మా 90 degrees. నీకు క్వశ్చన్లో ఇస్తాడు, ఏమని ఇస్తాడు దీని మీద బిట్ మీకు, ఇఫ్ టీటా 1, టీటా 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ టీటా 1 ఈక్వల్స్ టు 20 ఇస్తాడు. మనం ఏమి చేయాలి ఇక్కడ టీటా 2 ఫైండ్ చేయమంటాడు. టీటా 2 ఎంత వస్తుందమ్మా 70 degrees. ఓకేనా, నీకు ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలియలేదు అనుకో, నీకు ఇది ఆన్సర్ రాదు అలా. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఏంటమ్మా కాంప్లిమెంటరీ. నెక్స్ట్ ఏంటంటే మనకి సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ ఇప్పుడు టీటా 1, టీటా 2 మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఎంత ఉంటుందమ్మా ఇక్కడ 180 degrees. అంటే 2 రైట్ యాంగిల్స్. ఒక రైట్ యాంగిల్ ఎంత 90, 2 రైట్ యాంగిల్స్ ఎంత 180 degrees. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి టీటా 1, టీటా 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఎంతమ్మా మనకి ఇక్కడ 180 degrees. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత 180. ఓకే, దీని ఇంకా మనం ఏమంటామంటే లీనియర్ పేర్ అంటామమ్మా. ఏంటి ఇక్కడ లీనియర్ పేర్. అంటే ఇక్కడ కూడా ఎలా ఇస్తాడు టీటా 1, టీటా 2 లీనియర్ పేర్ అంటాడు. అంటే ఎంత యాంగిల్ మనకి 180. ఓకే, నువ్వు డయాగ్రామ్ రాసి అంటే ఎలా వస్తుందమ్మా ఇలా ఉంటుంది. ఓకేనా, నేను ఇలా తీసుకున్నాను. ఇది మనకి ఏంటమ్మా టీటా 1, టీటా 2 ఏంటి లీనియర్ పేర్. ఓకేనా, లీనియర్ పేర్ అంటే మనకి టీటా 1 ప్లస్ టీటా 2 ఎంత 180 degrees. లేదు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్న టీటా 1, టీటా 2 లీనియర్ పేర్ అన్న మనకి ఎంత వస్తాయమ్మా సమ్ అనేది 180 degrees. గుర్తుంచుకోవాలి పాయింట్ మనకు, అది మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్ మనకి నేను ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నానమ్మా. ఇది వచ్చేసి నేను L1 అనుకున్నాను, ఇది వచ్చేసి మనకి L2 అనుకున్నాను. ఓకేనా, L1, L2. ఇప్పుడు ఈ రెండు మనకి ప్యారలల్ అమ్మ. ఇక్కడ నేను రాస్తున్నా అంటే L1 ఈజ్ ప్యారలల్ టు L2. ఓకే, ఇది మీకు స్ట్రేట్గా రాలేదమ్మా. ఓకే, మీకు ఈ లైన్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకి L1 ఈజ్ ప్యారలల్ టు L2. ఓకే, ఈ 2 లైన్స్ని ఏమంటామో మనం ప్యారలల్ లైన్స్. ఓకే, ఫస్ట్ మనకు అసలు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే మనకి
ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, మన డెఫినేషన్ 2 వేసి చెప్పొచ్చమ్మా. నేను ఫస్ట్ మెథడ్లో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ 2 లైన్స్ మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనుకో, ఏ యూనిట్స్, నువ్వు ఏదన్నా అనుకో నీ ఇష్టం, ఏబిసి అలా. అంటే ఈ స్టార్టింగ్ మనకి డిస్టెన్స్ ఎంత ఉందో ఎండింగ్ పాయింట్ వరకు అంతే ఉండాలి. అలా ఉంటే ఆ లైన్స్ మనం ఏమంటామమ్మా, ప్యారలల్ లైన్స్. ఏం లేమ్మా, త్రూ అవుట్ లైన్స్ ఆ 2 లైన్స్ మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 5 యూనిట్స్ ఉందనుకో, ఇక్కడ ఎంత ఉండాలి, 5 ఉండాలి. ఇక్కడ 7 ఉందనుకో, 7 ఉండాలి. నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు 2 లైన్స్ మధ్యలో ఆ గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఇది ఇంకొక రకంగా చెప్తాను మీకు. ఇది ఫస్ట్ డెఫినేషన్ అమ్మా. ఇలా కాకుండా సెకండ్ డెఫినేషన్లో చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే 2 లైన్స్ తీసుకున్నానమ్మా. 2 లైన్స్ తీసుకున్నాను. 2 లైన్స్ ఇక్కడ ఏమంటామంటే 2 లైన్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వకుంటే, అంటే ఏంటమ్మా, ఎలాంటి కామన్ పాయింట్స్ లేకుంటే, 2 లైన్స్కి ఎలాంటి కామన్ పాయింట్ అంటే ఏంటి చెప్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 మీట్ అయ్యాయమ్మా, ఈ పాయింట్ మన కామన్ పాయింట్ కదా, దీన్ని ఎలా తీసుకుంటాం మామూలుగా 1,2 ఎగ్జాంపుల్, 1,2 సంథింగ్ x,y ఇక్కడ మీట్ అయ్యాయి మనకి. ఈ మీటింగ్ పాయింట్ని ఏం తీసుకున్నాను ఇక్కడ, 1,2 లేదా సంథింగ్ x,y అనుకో, ఇది మనకి మీటింగ్ పాయింట్. ఈ మీటింగ్ పాయింట్ అనేది ఈ 2 లైన్స్ మధ్యలో రాదు. ఓకే, ఎందుకు, ఈ 2 మనకి ప్యారలల్ లైన్స్. అంటే ఇక్కడ మనకి ఏంటమ్మా పాయింట్, 2 లైన్స్ మధ్యలో ఎలాంటి కామన్ పాయింట్ లేకుంటే ఇంటర్సెక్ట్ అవ్వకుంటే ఆ లైన్స్ మనం ఏమంటాం ఇక్కడ, L1 ఈజ్ ప్యారలల్ టు L2. ఓకే, జాగ్రత్త వినండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఫైన్. L1 ఈజ్ ప్యారలల్ టు L2. ఇది మనకి ఏంటమ్మా ప్యారలల్ లైన్స్ గురించి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ ప్యారలల్ లైన్స్ మీద బేసిక్ చెప్దాం, బేసిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, హెడింగ్ ఏంటమ్మా, కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఓకే, మనం ప్యారలల్ లైన్స్ని ఇలా ఇండికేట్ చేస్తాం అమ్మా, ప్యారలల్ లైన్స్ని ఇలా ఇండికేట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇక్కడ మా హెడింగ్ ఏంటమ్మా, కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇది రఫ్ చేస్తానమ్మా, ఎందుకంటే నాకు ఇది మొత్తం స్పేస్ కావాలి. హెడింగ్ మనకేంటి, కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఓకే, చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్, ఇది చిన్న రాస్తున్నాను ఇక్కడ, కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఓకే, చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్ అని. మీకు ఇంతకుముందు చెప్పాను కమ్మా, స్టార్టింగ్లో చెప్పాను, ఏం చెప్పాను, జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకుంటే నీకు సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ట్రయాంగిల్స్ కానీ, సర్కిల్స్ కానీ, క్వాడ్రిలేటరల్స్ కానీ, కొన్ని క్వశ్చన్స్లో మనకి లైన్స్ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము అన్నాను కదా. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదమ్మా. మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ను 100% తీసుకుంటే టాపిక్ అనేది, అందులో 80% క్వశ్చన్స్ అనేది దీని మీద వస్తాయి నీకు, ఈ కాన్సెప్ట్ మీద. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఇది నేర్చుకున్నారంటే ఈ టాపిక్ అయిపోయినట్టే. ఓకేనా, జాగ్రత్త ఒక 10 మినిట్స్ అమ్మా, అంతే 10 మినిట్స్. ఓకేనా, నేను రఫ్ చేస్తున్నాను, మళ్ళీ డ్రా చేద్దాను. ఓకే, చూడండి ఇక్కడ ఫైన్, నేను 2 లైన్స్ తీసుకున్నానమ్మా. జాగ్రత్త వినండి అమ్మా, జస్ట్ 10 మినిట్స్ అంతే, టాపిక్ అయిపోతుంది కంప్లీట్ అమ్మా. నీకు జామెట్రీలో కంప్లీట్ యూజ్ చేస్తాం టాపిక్, జాగ్రత్త వినండి. ఓకే, ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నానమ్మా, చెప్తాను దీన్ని ఏమంటామో చెప్తాము. ఇక్కడ టీ, ఇది మనకి ఏంటమ్మా L1, ఇది L2. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి ఇక్కడ మన కండిషన్ ఏంటమ్మా, L1 ఈజ్ ప్యారలల్ టు L2, అంటే L1 అనేది L2కి ప్యారలల్గా ఉంది. ఓకే, ఇక్కడ టీ అనుకున్నానమ్మా. టీ అంటే ఇక్కడ మనకి ఏంటమ్మా ట్రాన్స్వర్స్ లైన్. ఓకే, ట్రాన్స్వర్స్ లైన్ అంటే ఏంటి, ఓకే చెప్తాను మీకు. 2 లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ని కట్ చేస్తే, కట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ 1, 2, 3. ఓకే, ఈ లైన్ మనం ఏమంటామమ్మా, ట్రాన్స్వర్స్ లైన్. ఓకేనా, ట్రాన్స్వర్స్ లైన్. ఇక్కడ డెఫినేషన్ ఏంటి, 2 కానీ అంతకన్నా ఎక్కువ లైన్స్ని కట్ చేస్తే దానికి ఒక పేరు ఇచ్చాం. మనకు పేరు ఏంటి, ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, నేను ఇది రఫ్ చేసేస్తున్నానమ్మా. నేను 2 లైన్స్ తీసుకున్నాను, జాగ్రత్త వినండమ్మా. ఇది మనకి ఏంటమ్మా ట్రాన్స్వర్స్, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఇంతకుముందు.
ఓకే L1 L2. ఓకే జాగ్రత్త వినండి. ఓకే ఇక నేను ఏం తీసుకున్నానంటే యాంగిల్ అమ్మ నేను ఇక్కడ θ1 తీసుకున్నాను. ఓకే ఇక్కడ θ1 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ θ2 తీసుకున్నాను. ఇక్కడ θ3 ఎగ్జాంపుల్ అమ్మ మీరు ఇలా తీసుకున్నా ఓకే θ4. నెక్స్ట్ ఇక్కడ θ5 తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటమ్మా θ6 తీసుకున్నాను. ఇక్కడ మనకి θ7. ఇక్కడ ఏంటమ్మా θ8. జాగ్రత్త ఏనమ్మా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. మీకు లైన్స్ అండ్ యాంగిల్స్లో మీద క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే మీకు దీని మీద ఇస్తాడమ్మా. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నేను క్లియర్గా చెప్తానమ్మా, జాగ్రత్త వినండి. ఓకే ఇక మనకి ఫస్ట్ మనకి నువ్వు నెంబరింగ్స్ కూడా ఇచ్చుకోవమ్మా, లేదంటే ఇక్కడ ABCDEF అలా ఇచ్చినా ఓకే. నేను యాంగిల్స్ కూడా θ తీసుకున్నాను. నెంబరింగ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నెంబరింగ్స్ తీసుకున్నాను. లేదు అంటే 1 2 3 4 5 6 7 8 ఇక ఈ నెంబర్స్ ఏంటమ్మా యాంగిల్స్ అలా తీసుకున్నా ఓకే, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే నీకు ఇలా తీసుకున్నానమ్మా. ఇక మనకి ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే మనకి అపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా సేమ్ ఉంటాయి. స్టార్టింగే చెప్పాను వర్టెక్స్ తీసి 20 degrees 160 అని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్. అంటే ఇక మనకి ఏంటమ్మా θ1 = θ4 అలా. అంటే బేసిక్స్ అమ్మ మనకి ఏంటంటే మీకు బేసిక్స్ నేర్చుకుంటే కనెక్షన్ ఉంటుంది మనకి. మీరు బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ప్రాబ్లమ్స్లో అంత టైం తక్కువ తీసుకుంటుంది. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ అమ్మ ఇక మనకి θ3 θ4 θ5 θ8 వీటి మనం ఏమంటాం అమ్మా ఇంటీరియర్ యాంగిల్స్. అంటే లోపల ఉన్నాయి కదా ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ పాయింట్ అమ్మా θ1 θ2 θ6 θ7 అవుట్ సైడ్ ఉన్నాయమ్మా. ఓకేనా అవుట్ సైడ్ అంటే ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమంటాం మనం ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్. క్లియరా? ఓకే నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా మనకి ఇక్కడ. ఫైన్ థర్డ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ మనకి 2 లైన్స్ కట్ బై ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే ఇక మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ పాయింట్ అమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏవి θ4 = θ8. నెక్స్ట్ θ3 = θ5. నెక్స్ట్ అలానే θ2 = θ7. θ1 = θ6. ఓకేనా? ఇప్పుడు నీకు రాస్తున్నానమ్మా. ఓకే నేను నెక్స్ట్ తీసుకుంటాను, నెక్స్ట్ పేపర్ తీసుకుంటాను. ఇది రఫ్ చేస్తున్నానమ్మా, ఈ పాయింట్ మీకు రఫ్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా. మీకు ఏమైనా నోట్స్ కావాలంటే మళ్ళీ ప్రీవియస్ కొంచెం ఇట్లా బ్యాక్వర్డ్ చేయండి అమ్మా, మీకు వీడియో వస్తుంది. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకి ఏంటమ్మా ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటమ్మా అవి ఇక్కడ నేను రాస్తున్నాను నీట్గా చూడండి. θ3 = θ4. నెక్స్ట్ ఏంటమ్మా θ4 = θ8. మళ్ళీ ఇక్కడ ఏంటమ్మా ఇవి ఏంటి మనకి ఇంటీరియర్ యాంగిల్స్. చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందే ఇంటీరియర్ యాంగిల్స్లో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఎక్స్టీరియర్కి వెళ్తాం. ఎక్స్టీరియర్ ఏంటి ఇక్కడ θ2 = ఏంటమ్మా θ7. నెక్స్ట్ ఏంటి ఇక్కడ θ1 = ఏంటమ్మా θ6. ఇది కూడా ఏంటమ్మా ఆల్టర్నేట్ యాంగిల్సే కానీ ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఏంటమ్మా మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా ఏంటి θ3 = θ5, θ4 = θ8. నెక్స్ట్ ఏంటమ్మా θ2 = θ7, θ1 = θ6. ఓకేనా? ఇక మనకి ఏంటమ్మా ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే నెక్స్ట్ పాయింట్ మనకి నేను రఫ్ చేస్తున్నానమ్మా, నోటెడ్ చేసుకున్నారు కదా. జాగ్రత్త వినండమ్మా, మీకు ఏ టాపిక్ అయినా ఫండమెంటల్ ఇంపార్టెంట్ అమ్మా. మీకు బేసిక్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయొచ్చు మనం. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏం చెప్పానమ్మా మీకు నేను ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ పార్ట్ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటమ్మా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఇక్కడ చెప్తాను మీకు. θ1 =
theta 8, theta 1 equals theta 8. నెక్స్ట్ ఇక మనకి ఏంటమ్మా theta 3 equals to theta 7. ఓకే, ఇదేంటమ్మా వన్ సైడ్ ఆఫ్ దిస్ ట్రాన్స్వర్సల్ లైన్, అంటే ఈ సైడ్ అమ్మ మనకి, ఓకేనా, ఈ సైడ్. నెక్స్ట్ అలానే ఈ సైడ్కి వెళ్దాం. మనకి ఈ సైడ్ ఏంటమ్మా ఇక్కడ సెకండ్ సైడ్ theta 2 equals to theta 5. నెక్స్ట్ ఏంటమ్మా theta 4 equals to theta 6, theta 4 equals to theta 6. ఇక్కడ చూడమ్మా మనకి ఫస్ట్ ఏంటమ్మా theta 1 equals to theta 8. నెక్స్ట్ ఏంటమ్మా theta 3 equals to theta 7. నెక్స్ట్ అలానే theta 2 equals to theta 5. నెక్స్ట్ ఏంటమ్మా theta 4 equals to theta 6. వీటిని మనం ఏమంటామా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా. లేదంటే సింపుల్గా అమ్మా అవుట్ సైడ్ ఇన్సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్, నెక్స్ట్ అవుట్ సైడ్ ఇన్సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇలా, ఓకేనా. ఇదే అమ్మ కరస్పాండింగ్ యాంగిల్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈ నోటెడ్ చేసుకున్నామ్మా. ఓకే ఫైన్, నీ పార్ట్ డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అమ్మా మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంతమ్మా 180 డిగ్రీస్. ఎంత సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 డిగ్రీస్. నెక్స్ట్ అలానే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈ సమ్ ఎంతమ్మా 180. ఇక్కడ రాస్తానమ్మా. నెక్స్ట్ ఈ సమ్ ఎంతమ్మా 180 డిగ్రీస్, 180 డిగ్రీస్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏంటమ్మా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఇక మనకి ఏంటి theta 3 ప్లస్ theta 8 ఎంతమ్మా 180 డిగ్రీస్, 180 డిగ్రీస్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ theta 4 ప్లస్ theta 5 ఎంతమ్మా ఇక్కడ 180 డిగ్రీస్, ఓకేనా. ఇవి మనకి ఏంటమ్మా ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్స్, సేమ్ అలానే అవుట్ సైడ్ యాంగిల్స్. ఓకే, నేను ఈ పార్ట్ ఆఫ్ చేస్తున్నానమ్మా. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మీకు ఎంత అయిపోయినమ్మా 180 డిగ్రీస్. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇక్కడ మనకి ఏంటమ్మా దట్ ఈస్ theta 1 ప్లస్ theta 7 ఈక్వల్స్ టు ఎంతమ్మా 180. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా theta 2 ప్లస్ theta 6. ఓకే, ఇక మనకి ఏంటమ్మా 180 డిగ్రీస్. మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అంటామమ్మా. లేదు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్, ఏంటమ్మా సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే ఫైన్, ఇదేంటి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్, దట్ ఈస్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, మనకి ఇవి బేసిక్స్ అమ్మ. ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ? ఫస్ట్ వన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, నెక్స్ట్ అగైన్ ఆల్టర్నేట్ యాంగిల్స్, నెక్స్ట్ అగైన్ కరస్పాండింగ్ యాంగిల్స్, నెక్స్ట్ ఏంటమ్మా 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఏం నేర్చుకున్నామమ్మా? నీకు రాస్తున్నాను. ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటివి? ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఏంటి? మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్. నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ వన్ ఏం నేర్చుకున్నాం? కరస్పాండింగ్ యాంగిల్స్. అంటే సింపుల్గా గుర్తుంచుకోండమ్మా, మీకు ఇది వర్డ్ గుర్తుంచుకొని ఇబ్బందిగా ఉంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అగైన్ ఫోర్త్ వన్ ఏంటమ్మా 180 డిగ్రీస్. ఏంటది? ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కాన్సెప్ట్. ఓకేనా? ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 180 డిగ్రీస్ కాన్సెప్ట్. ఇవి మనం ప్యారలల్ లైన్స్ నేర్చుకుంటామమ్మా. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే ఇక మనకేంటి ఈ కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి కమింగ్స్ ఉన్నమ్మా స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ మనం దేని మీద కండక్ట్ చేస్తున్నామమ్మా? బ్యాంక్ ఎగ్జామ్స్ మీద, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీద, ఆర్ఆర్ ఎగ్జామ్స్ మీద, స్టేట్ పోలీస్ మీద, నెక్స్ట్ అగైన్ ఏపీపీఎస్సి మీద, నెక్స్ట్ ఏంటమ్మా టీఎస్పీఎస్సి మీద ఎక్సెట్రా. ఓకే చూడమ్మా, ఇక మీకు
మేము కమింగ్ సూన్ అంటే లెస్ టైం అమ్మా, లెస్ టైంలో ఇవన్నీ ఎగ్జామ్స్కి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాము. మీకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే 5 మంత్ర కెరీర్ పాయింట్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తాయి. మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి అమ్మా. నెక్స్ట్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీరు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎనీ క్లాసెస్ రికార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం పెట్టినా కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు ఓపెన్ చేసి వీడియో చూడవచ్చు. ఓకే, ఇదమ్మా బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, స్టేట్ పోలీస్, ఏపీఎస్సి, ఇవి ఎగ్జామ్స్ అమ్మ. ఓకే ఫైన్. మన ఛానల్ పేరు ఏం పేరు అన్న మనకి ఇక్కడ, దట్ ఈస్ 5 మంత్ర కెరీర్ పాయింట్. ఇది మనకి ఛానల్ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.